హాయ్ అండి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ నెక్ కుడుతున్నాను అనమాట. నెక్కి ఇలా జాయింట్ పీస్ తీసుకున్నాను. సేమ్ యాస్టీస్గా జాయింట్ పీస్ మీద నుంచి ఒక పాదం ఖర్చుతో జాయింట్ కుడుతున్నాను. ఇక్కడ మనం కుట్టేదేమో ఫ్రిల్స్ ఫ్రాక్కి ఫ్రంట్ పార్ట్ కుడుతున్నాను. చూడండి, ఫ్రిల్స్ ఫ్రాక్కి శారీ ఇచ్చారు మనకి. మనం ఫ్రిల్స్ ఫ్రాక్ కటింగ్ వీడియో అనేది ముందు వీడియోలో ఉంటుంది, చూడండి, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఇలా ఫ్రంట్ పార్ట్ని యాస్టీస్గా పెట్టుకున్న విధంగా పాదం ఖర్చుతో కుట్టుకోవాలి. ఖచ్చితంగా పాదం ఖర్చు అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మెయింటైన్ చేయండి. ఇక్కడ తిరిగే దగ్గర కూడా జాగ్రత్తగా చూసుకుంటూ తిప్పండి. పాదం ఖర్చుతో ఫ్రంట్ నెక్ అనేది పాదం ఖర్చుతో మొత్తం కుట్టేశాక ఇలా ఘాట్లు పెట్టండి. ఇలా చుట్టూ ఘాట్లు పెట్టుకోవాలి. ఓకేనా? ఇలా కుట్టేసుకున్నాక ఇప్పుడు ఇలా పెట్టేసేసి ఇటు లైనింగ్ మీద పడేటట్టు, అంటే మనం ఎక్స్ట్రా పీస్ తీసుకున్నాం కదా, దాని మీద పడేటట్టు మళ్ళీ ఒకసారి కుట్టుకుందాం. ఇటు మనం ఎక్స్ట్రా పీస్ జాయిన్ చేసుకున్నాం కదా, దాని మీద పడాలి, లైనింగ్ మీద నుంచి పడాలి. ఈ కుట్టు దాటుద్ది, ఈ కుట్టుకి ఇవతలే పడాలి. ఇలా లాగినట్టు చేసి కుట్టండి. రౌండ్స్ తిరిగే దగ్గర కూడా జాగ్రత్త. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఇలా హోల్డ్ చేయండి. ఇలా హోల్డ్ చేసి కనపడకుండా ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇదే విధంగా ఇలా హోల్డ్ చేసుకొని ఇలా రావాలి. మిడిల్ నుంచి వేసుకుంటున్నాను, ఇంకా మళ్ళీ ఇంకో కుట్టేయకుండా ఇట్లా వేస్తే ఒక కుట్టుతో ఫినిష్ అయిపోతుంది. ఓన్లీ అడ్జస్ట్ చేస్తే ఏంటంటే దానికి మళ్ళీ చేతి పని చేయాల్సి వస్తుంది. ఇలా అడ్జస్ట్ చేయకుండా మిడిల్ నుంచి వేస్తే చేతి పని చేయక్కర్లేదు. నెక్ కూడా నీట్ ఫినిషింగ్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, నెక్ లుక్ వచ్చిందా? అయిపోయింది మన నెక్ వర్క్ అనేది. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా బ్యాక్ పార్ట్కి కూడా వేసుకుందాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్కి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మెడపట్టి తీసుకున్నాను. ఆ మెడపట్టిని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా జాయిన్ చేద్దాం. ఇక్కడ వీడియో లాంగ్ అయిపోతుంది కాబట్టి బ్యాక్ పార్ట్ని నేను వీడియో తీయట్లేదు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా నెక్ అనేది కుట్టేశాను. ఇప్పుడు డాట్స్ కుడదామండి. డాట్స్కి ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఇక్కడ గుర్తుకి ఆ ఘాట్లు పెట్టిన విధంగా హోల్డ్ చేసుకుంటున్నాను. హోల్డ్ చేసుకొని నా ఫాలోవర్స్ అందరికీ తెలుసు కదా నేను డాట్స్కి ఎలా సెట్ చేస్తాను అనేది. ఇక్కడ ఒక పాదం మందం ఖర్చు పెట్టి ఎల్లో కలర్ లైన్కి డాట్లు తీస్తాను. చూసారు కదా, ఇలా అన్నమాట. నేను డాట్స్ కంటూ స్పెషల్గా పాయింట్ ఏం పెట్టుకోను. మన ఎల్లో కలర్ లైన్ ఉంది కదా, ఇక్కడ ఒక పాదం మందం ఖర్చు పెట్టుకొని ఈ ఎల్లో కలర్ లైన్ వరకు పట్టుకొని కుట్టేసుకుంటాం. చూసారు కదా డాట్ అనేది ఇలా కుట్టేసేసుకొని
ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డాట్స్ కూడా పెట్టేద్దాం సేమ్ యాజ్ టీజ్గా. బ్యాక్ పార్ట్కి ఎలా పెట్టానో అలానే ఫ్రంట్ పార్ట్కి. సేమ్ ఒక పాదం ఖర్చు, ఎల్లో లైన్. కొన్ని డైలీ రొటీన్గా వాడేటి ఏంటంటే ఇలాంటి బండగుత్తులు పెట్టుకుంటే సరిపోతుంది, ప్రతిదీ మార్క్ చేసుకోకుండా. ఇప్పుడు డాట్స్ అనుకో బ్లౌజులకైనా లాంగ్ ఫ్రాక్స్కైనా దేనికైనా యూస్ఫుల్ అనమాట. అందుకని డాట్స్ అనేది ఇలా బండగుత్తు పెట్టేసుకున్నాను నేను. పదమని వదిలేసి ఓకే కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ డాట్స్ అనేది అయిపోయింది మనకి. ఇప్పుడు ఈ రెండు జాయిన్ చేసేసి హ్యాండ్స్ జాయిన్ చేద్దాం. దీనికి షోల్డర్ జాయిన్ చేద్దాం. పాదం ఖర్చుతో షోల్డర్ జాయింట్ అనేది ఫస్ట్ రఫ్ ఇచ్చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ సేమ్ హ్యాస్టీగా ఇటు సైడ్ కూడా అటు ఎంత ఖర్చు మెయింటైన్ చేసామో ఇటు అదే ఖర్చు మెయింటైన్ చేసుకోవాలి. పావించి అటు ఇటు అయినా కానీ ఎగుడు దిగుడు అయిపోతుంది. చూసారు కదా, షోల్డర్ జాయింటింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేస్తున్నాం. హ్యాండ్స్ జాయిన్ చేసే ముందు ఈ హ్యాండ్స్ నేను బుట్ట చేతులు పెట్టమని చెప్పారు కదా, ఇదిగోండి ఇలా గమ్ చేసేసుకున్నాం కదా మనం. ఎలాగో గమ్ చేసుకున్నాం కాబట్టి ఒక పని అయిపోయింది. ఇప్పుడు ఈ ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఈ ఘాట్లకి దాకా బుట్ట హ్యాండ్స్కి రెడీ చేసుకున్నాం. చూడండి ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఈరోజు మొత్తం ఫ్రిల్స్ తోటే పని అండి. ఫ్రిల్స్ ఫ్రాక్ కదా, నడుము ఫ్రిల్లే, హ్యాండ్ ఫ్రిల్లే, కింద ఫ్రిల్లే. ఫ్రిల్స్ తోటే చాలా టైం పడుతుంది మనకి. చూడండి స్లోగా మెయింటైన్ చేయండి. మోటార్ కాబట్టి ఉరికేస్తుంది. ఇప్పుడు మనం ఘాట్లు పెట్టుకునేదాకా ఫ్రిల్ అనేది వచ్చింది. ఇప్పుడు ఇటు సైడ్ కూడా ఘాట్లు ఎక్కడికి పెట్టుకున్నామో అక్కడికి ఫ్రిల్స్. ఇప్పుడు ఇటు సైడ్ కూడా ఫ్రిల్స్ పెట్టుకుంటూ కుట్టాలి. చూసారు కదా, బుట్ట అనేది రెడీ అయిపోయింది మనకి. ఇలా ఉంటే ఇలా. ఇప్పుడు దీనికి సైడ్ బెల్ట్ వేసేయాలి. వేసే ముందు ఒకసారి బుట్ట అనేది సరిపోయిందో లేదో చూసుకుందాం. ఇది మిడ్ పాయింట్ నుంచి దీనికి ఇలా పెట్టి చూడండి. ఇంకా చాలా ఎక్కువ వచ్చింది కదా, ఇంకా 4-5 ఫ్రిల్స్ పడతాయి. పడితే కుట్టేద్దాం. అటు రెండు ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి వాళ్ళది 6 ఇంచెస్. ఇటు సైడ్ హ్యాండ్ చూడండి, వాళ్ళ హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచెస్. అదే 6 ఇంచెస్ ఇక్కడ వచ్చిందో లేదు చూశాను. 2 ఇంచెస్ ఖర్చులు, ఇంకా 3 ఇంచెస్ 11 దాకా ఉందంటే 3 ఇంచెస్ దాకా మనకి ఎక్స్ట్రా ఉంది. అంటే 8 ఇంచెస్కి పెట్టేసేసి అంటే 3 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంది కదా, ఇక్కడ నుంచి 3 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. చూడండి ఇక్కడికి ఈ 3 ఇంచెస్ అనేది ఫ్రిల్స్ పెట్టేస్తాను. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఈ 3 ఇంచెస్ దగ్గర నుంచి బ్యాక్ సైడ్ నుంచి పెట్టాలి.
ఇటు నుంచి ఇప్పుడు ఇటు సైడు అటు సైడు సేమ్గా వచ్చిందా లేదా అని చూసుకొని బుట్టలు పెట్టేసుకున్నాం కదా కుర్చీలు. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. 6+2 8 ఇంచెస్ వచ్చిందా లేదా చూసుకుంటున్నాను. చూడండి, ఇంకా 9 8 ఇంచెస్ 8.5 ఉంది, ఇంకా పర్లేదు. ఇప్పుడు ఇక్కడ బెల్ట్ వేసేసుకుందాం. ఒక ఎక్స్ట్రా క్లాత్, మిగిలిన పైన క్లాత్లో ఎక్స్ట్రా పీస్ తీసుకోవాలి. చేసే ముందు ఇప్పుడు ఫ్రంట్ నుంచే పెడుతున్నాను, ఎందుకంటే ఇందాక మనకు అర్థమైంది కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా దానిలానే తయారు చేయాలి. టైలరింగ్ అనేది కుడుతూ ఉంటే ఎక్స్పీరియన్స్ బట్టి మనకి చాలా నేర్చుకోవచ్చండి. ఫస్ట్ టైం మనకి అన్నీ రాలేదు అని ఫీల్ అయిపోవద్దు. ఇంకా మనం యూట్యూబ్ చూసి నేర్చుకునే వాళ్ళకైతే చాలా అంటే చాలా డౌట్స్ ఉండిపోతాయి. అలాని మనం అక్కడే ఆగిపోయామనుకోండి, రావట్లేదేమో అనుకొని ఆగిపోతే మాత్రం ఏమీ చేయలేము. ఆగొద్దు, కుడుతూనే ఉండండి. ఏంటి మన మిస్టేక్ ఏంటి అనేది, ఫాల్ట్ ఏంటి అనేది తెలుసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడే మన మిస్టేక్స్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఒక బ్లౌజ్కి కాకపోతే ఒక బ్లౌజ్కైనా మన మిస్టేక్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది. చూసారు కదా, మనం మిస్టేక్స్ అనేవి చేస్తూ ఉంటేనే కదా ఎంతటి వాళ్ళైనా, సైంటిస్టులు అయినా సరే, ఎలకని చంపంది ఎవరు సైంటిస్ట్ అయిపోరు, డాక్టర్ అయిపోరు. కాబట్టి మనం ఫెయిల్ అవుతున్నా కానీ ఇంకా సక్సెస్ని ఎత్తుక్కోండి అంతే. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు ఈ సైడ్ జాయింట్స్ చేద్దాం. ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేయడానికి ఒక పీస్ కట్ చేసుకున్నాను. ఆ పీస్ అనేది కట్ చేద్దాము. ఇప్పుడు కరువు తీసినకెళ్ళి కాకుండా మన హ్యాండ్కి వెళ్ళి ఇలా పెట్టుకోండి. బ్యాక్ సైడ్ నుంచి కుట్టుకోవాలి. ఎక్స్ట్రా పీసెస్ ఏమంటే ఎక్స్ట్రా వేస్టేజ్ మొత్తం క్లీన్గా నీట్గా చేసుకొని ఇప్పుడు సైడ్ బ్యాక్ సైడ్ నుంచి కుట్టాలి. చూడండి, ఒక పాదం ఖర్చు పెట్టండి, రివర్స్ పెట్టాలి క్లాత్. అప్పుడే అది టర్న్ చేసి హోల్డ్ చేస్తే కరెక్ట్ క్లాత్కి వస్తుంది. ఇప్పుడు రివర్స్లో కుడుతున్నాను చూడండి, రివర్స్లోనే రివర్స్ క్లాత్ పెట్టాను. ఒకసారి బిగినర్స్కి డౌట్ ఉంటే ఇలా తిప్పుకొని ఇలా హోల్డ్ చేస్తాం కదా, అప్పుడు కరెక్ట్ క్లాత్ వస్తుంది కదా అనే అవగాహన తెచ్చుకోండి. మొత్తం కుట్టేయకండి. ఏదైనా 1-2 సార్లు చెక్ చేసుకొని అవగాహన తెచ్చుకొని కుట్టండి. ఓకే కదా, ఇప్పుడు దీన్ని ఇలా టర్న్ చేసుకొని ఇలా హోల్డ్ చేయండి. 4 హోల్డింగ్స్ చేస్తున్నాను నేను ఇక్కడ. 4 హోల్డింగ్స్ కూడా ఈ ఖర్చులు కనపడకుండా పైనుంచి పెడుతున్నాను. కింద నుంచి పెడితే ఇంకా బెస్ట్. కాకపోతే ఇది చాలా పల్చటి క్లాత్ కాబట్టి ఈ కుర్చీలు హోల్డింగ్స్ అన్నీ కనిపించకుండా ఇలా నీట్గా హోల్డ్ చేస్తున్నాను. బాగా పలుచగా ఉందనిపిస్తే దీనికి కూడా లైనింగ్ వేసేయండి ఈ బెల్ట్ పార్ట్కి. మళ్ళీ ఈ కుట్టు అనేది కనపడకూడదు. చూసారు కదా, ఇలా రావాలి. ఓకే, ఇప్పుడు సెకండ్ దానికి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వేసేద్దాం. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా 2 హ్యాండ్స్ అనేది ఫినిష్ అయిపోయినాయి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఏదో చూసుకొని, బ్యాక్ పార్ట్ ఏది, ఫ్రంట్ పార్ట్ ఏది చూసుకొని, ఫ్రంట్కి ఏది షోల్డర్ అంటే ఆల్రెడీ మనం చంకలో తీసి F అని రాశాను కదా, అది ఫ్రంట్కి వచ్చేటట్టు పెట్టుకొని
ఇప్పుడు మిడ్ పాయింట్ ఏదో చూసుకొని స్టిచ్ చేసేసుకోండి. ఇలా సిరసగానికి తీసుకున్న మిడ్ పాయింట్ ఏంటో మనకు అర్థమైపోద్ది. ఇలా సిరసగానికి తీసుకొని ఇప్పుడు ఇది మిడ్ పాయింట్. ఇప్పుడు యాస్టీస్గా బ్యాక్ సైడ్ కనుక్కొని షోల్డర్ ఖర్చులు అనేది బ్యాక్ సైడ్ కనుక్కొని ఇలా జాయిన్ చేసేద్దాం పాదం ఖర్చుతో. ఓకేనా, ఇలా జాయిన్ చేసేసుకోవాలి. కుట్టేసి ఇలా తిప్పేయాలి. ఇలా హ్యాండ్ జాయింట్ అనేది చేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఒక సైడ్ అయితే జాయింట్ అయిపోయింది, ఇంకో సైడ్ కూడా జాయింట్ చేసేద్దాం. ఓకేనా, ఇప్పుడు మనకి హ్యాండ్స్ జాయింటింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు పై పార్ట్ వర్క్ అయితే అయిపోయింది. సైడ్ జాయింట్ చేసేస్తే సైడ్ జాయిన్ చేసే ముందు ఫ్రిల్స్ పెట్టేస్తాను నేను. చూడండి, ఇక్కడ మనం తీసుకున్న ఈ ఫ్రిల్స్ ఫ్రాక్కి ఇవేమో చిన్న చిన్న ఏమో కింద ఫ్రిల్స్, ఇది పెద్ద క్లాత్ ఏమో పై ఫ్రిల్స్. పై ఫ్రిల్స్కి 21 ఇంచెస్ తీసుకున్నాను కదా, దీన్ని ఆఫ్గా కట్ చేద్దాం. ఫ్రంట్ ఆఫ్, బ్యాక్ ఆఫ్. ఫ్రంట్కి ఫ్రంట్, బ్యాక్కి బ్యాక్ కట్ చేస్తున్నాను ఈసారి. ఎప్పుడు కట్ చేసినా నేను మొత్తం కలిపి కుట్టేసేసేదాన్ని. ఇప్పుడు అలా కాదు, ఫ్రంట్కి ఫ్రంటే, బ్యాక్కి బ్యాకే కుడదాం అనుకుంటున్నాను. ఇవి సిరసగం తీసుకొని కట్ చేసేస్తున్నాను. హాఫ్ పీస్ బ్యాక్ ఫ్రిల్స్, హాఫ్ పీస్ ఫ్రంట్ ఫ్రిల్స్. ఓకే కదా, ఒక హాఫ్ తీసుకుంటున్నాను, ఒక హాఫ్ పక్కకు పెట్టేసి ఒక హాఫ్ తీసుకున్నాను. ఫ్రంట్ పార్ట్కి స్టార్ట్ చేస్తున్నాను నేను. ఇక్కడ మిర్రర్ వర్క్ వచ్చింది కదా, మిర్రర్ వర్క్ పైకి వచ్చేటట్టు పెట్టాను. ఒక 2 ఇంచెస్ గ్యాప్ని వదిలేయండి. ఇక్కడ 2 ఇంచెస్ గ్యాప్ వదిలేసి 1 ఇంచ్ వదిలేసేసి ఫ్రిల్స్ స్టార్ట్ చేయాలి. 2 ఇంచెస్ అనేది ఖర్చులు తెలుసు కదా మీకు, రివర్స్ ఉంది చూసుకోండి. క్లాత్ ఎప్పుడైనా మెయిన్కి మెయిన్ సైడ్ పెట్టేయండి, మెయిన్కి మెయిన్ సైడ్ పెట్టండి, ఇది మాత్రం మర్చిపోకండి. ఒక పాదం ఖర్చుతో ఇప్పుడు ఇలా ఫ్రిల్స్ తయారు చేద్దాం. హాఫ్ ఇంచ్ మందంతో ఫ్రిల్స్ పెడుతున్నాను. ఇక్కడ మీకు అంత డౌట్ ఉంటే దీన్ని సిరసగం చేసేసేసి మిడ్ పాయింట్ తీసుకున్నాం. ఇది మిడ్ పాయింట్గా అనుకుందాం. ఇది మిడ్ పాయింట్ అనుకుంటే దీనికి మిడ్ పాయింట్ ఇది. ఇప్పుడు మనం పెట్టుకున్న మార్క్ ఫ్రిల్స్ ఇక్కడ దాకా రావాలి, చూసుకుంటూ పెట్టేద్దాం. వీళ్ళు బాగా బక్కటోళ్ళు కాబట్టి ఫ్రిల్స్ దగ్గర పెట్టినా ఏం కాదు, లావ్ అనిపించదు, ప్లస్ ముద్దుగా ఉంటుంది. ఇక్కడ దాకా వెళ్ళిపోవాలి, ఇక్కడికి ఇన్ని ఫ్రిల్స్ వెళ్ళిపోవాలి ఇక్కడికి.
ఇదిగోండి చాక్ పీస్ని మార్క్ చేసింది ఇక్కడికి వచ్చింది. ఫ్రంట్ ఫ్రిల్స్ అనేది అయిపోయింది కదా, బ్యాక్ ఫ్రిల్స్ పెడదాం. యాక్చువల్ బ్యాక్ ఫ్రిల్స్ కూడా వర్క్ వచ్చిన క్లాత్ని చూసుకొని సమానంగా తీసుకొని ఇక్కడ ఒక ఘాట్ పెట్టుకుంటున్నాను. ఇందాకంతే నాకు చాలా కన్ఫ్యూజన్ అయింది కనపడక. ఇక్కడ మిడ్ పాయింట్కి ఒక మార్క్ వేసుకుంటున్నాను. ఓకే కదా. ఇప్పుడు ఇలా పెట్టుకొని ఇలా స్టార్ట్ చేయండి. ఫస్ట్ 3 ఇంచెస్ వదిలేండి, 2 ఇంచెస్ అనేది ఖర్చులు, 1 ఇంచ్ వదిలేసి స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నుంచి ఫ్రిల్స్ పెట్టేయండి. మళ్ళీ ఒకసారి కుట్టేసేసుకుందాం. ఇప్పుడు లైనింగ్ పాయింట్ తీసుకొని దీన్ని కూడా మొత్తం 21 + 8 29 ఇంచెస్కి కట్ చేసుకోలేదు, నేను మర్చిపోయాను. 29 ఇంచెస్కి 29, 5 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంది, కట్ చేసుకుందాం. ఇది కోరస్కి వెళ్ళి కాకుండా ఇటు సైడ్ కట్ చేస్తున్నాను నేను. ఫైవ్ ఇంచెస్ ఎక్స్ట్రా ఉంది కదా, ఇలా హోల్డ్ చేసేసుకొని 5 ఇంచెస్కి మార్క్ చేసేసుకుంటున్నాను. ఇలా 5 ఇంచెస్కి మార్క్ చేసుకొని లోపల అన్నీ సమానంగా పట్టుకొని ఒకసారి సమానంగా అనుకొని 5 ఇంచెస్కి కట్ చేసేస్తున్నాను. ఇలా కట్ చేసేసి సెట్ సమానం చేస్తున్నాను. ఎందుకంటే ఫ్రంట్కి ఫ్రంట్, బ్యాక్కి బ్యాక్ సపరేట్ వేస్తున్నాను ఇప్పుడు నేను. ఫ్రిల్స్ అనేది అప్పుడు గేరా అనేది కూడా కొంచెం ఫ్రంట్ 1 మీటర్, బ్యాక్ 1 మీటర్ వెళ్ళిపోద్ది. ఇక్కడ మనకి లైనింగ్ అనేది తక్కువ ఇచ్చారు కాబట్టి ఇలా చేస్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తారంటే అక్కడక్కడ ఫ్రిల్స్ ఇవ్వాలి, మరీ ఫ్రిల్స్ ఇవ్వద్దు, అక్కడక్కడ ఫ్రిల్స్ ఇవ్వండి. దీన్ని కూడా మిడిల్కి ఒక ఘాటు పెట్టేసుకొని ఒక మార్క్ వేసుకుందాం. ఏంటో ఘాటు వేస్తున్నా, మార్క్ వేస్తున్నా కానీ కనపడట్లేదు నాకు. ఒకసారి 2 సైడ్స్ వేస్తాను మార్క్ అనేది. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఇప్పుడు దాకా కుట్టిన ఫ్రాక్ తీసుకొని, ఇది చాలా పల్చడి క్లాత్ కాబట్టి మళ్ళీ ఇటు నుంచే కుట్టుకుంటారండి. లేకపోతే లైనింగ్కి వెళ్ళి లైనింగ్, మెయిన్కి వెళ్ళి మెయిన్ కుడితే బాగుంటుంది. కానీ ఇది పల్చడి క్లాత్ కదా, ఫ్రంట్కి గలీజ్కి కనిపిస్తుంది.
లైనింగ్కి వెళ్ళి లైనింగ్, మెయిన్కి వెళ్ళి మెయిన్ కుట్టేస్తే దీని మిడిల్ వచ్చేసి ఇది, ఈ మిడిల్కి ఈ మిడిల్ రావాలి. ఎన్ని ఫ్రిల్స్ వస్తాయో చూసుకుంటూ కుట్టేసుకోండి. సో ఫ్రిల్స్ వస్తాయా, ఇక్కడ ఒక ఫ్రిల్ పెట్టుకుంటూ రండి. ఫస్ట్ 2 ఇంచెస్ అయితే వదిలేయండి, ఫ్రిల్ పెట్టద్దు. ఖర్చులకి 2 ఇంచెస్ వదిలేయండి. ఇది చాలా పల్చడి క్లాత్కి వెళ్ళి కాబట్టి నేను ఫ్రిల్స్కి వెళ్ళి పెడుతున్నాను. ఎక్కడో ఒక ఫ్రిల్ పెట్టుకుంటండి. ఫ్రిల్స్ జాగ్రత్త, కింద ఫ్రిల్స్ చూసుకుంటూ కుట్టండి. కింద ఫ్రిల్స్ డిస్టర్బ్ అవ్వద్దు. కింద ఫ్రిల్స్ డిస్టర్బ్ కాకుండా జాగ్రత్తగా కుట్టండి. మిగిలిన క్లాత్ని ఇక్కడ చిన్న చిన్న ఫ్రిల్స్ వచ్చేసి ఫినిషింగ్ ఇచ్చేస్తున్నాను. ఒక కుట్టైనా సరిపోతుంది, మళ్ళీ కుట్టేయాల్సిన అవసరం ఏం లేదు. చూడండి, ఇప్పుడు ఇలా వచ్చేస్తుంది మనకి ఫ్రాక్ అనేది, ఇలా వచ్చేసింది చూడండి. అదే మెయిన్కి వెళ్ళి మెయిన్, లైనింగ్కి వెళ్ళి లైనింగ్ పెట్టి ఫ్రిల్స్ ఇస్తే మాత్రం మిడిల్లో ఇక్కడ గలీజ్గా కనిపించేది. ఎందుకంటే చాలా పల్చడి క్లాత్ కదా ఇది, అందుకని చాలా పల్చడి క్లాత్లకి ఇట్లా లోపలికి వెళ్ళేటట్టు ఇవ్వండి. ఇప్పుడు మళ్ళీ ఇటు సైడ్ లైనింగ్ కూడా కుట్టేద్దాం. ఓకేనా, ఇది కూడా లైనింగ్ జాయింట్ అయిపోయింది. ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుందాం, ఫ్రిల్స్ ఏమైనా డిస్టర్బ్ అయినాయేమో అనేసి. చూసాను, మంచిగా ఉంది. ఇప్పుడు ఫిట్టింగ్ చేద్దాం. ఫిట్టింగ్ చేసేసి ఫ్రిల్స్ అనేది జాయిన్ చేస్తాను. తర్వాత ఫ్రిల్స్కి జిగ్ జాగ్ చేపించమన్నారు, అందుకని నాకు జిగ్ జాగ్ మిషన్ లేదు, బయట చేపించి తర్వాత ఫ్రిల్స్ అనేది జాయిన్ చేస్తాను. ఇప్పుడైతే ఈ క్లాత్ మొత్తం జాయిన్ చేద్దాం. జాయిన్ చేసాకే ఫ్రిల్స్ అనేది జాయిన్ చేద్దాం. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ఆది డ్రెస్ తీసుకొని వాళ్ళ హ్యాండ్ లూజ్ వచ్చి 6 ఇంచెస్ ఉంది. 6 ఇంచెస్కి హ్యాండ్ లూజ్ పెడుతున్నాను. ఇక్కడ నా కెమెరా స్టాండ్ మొత్తం నా మీదే ఉంది. ఆమ్ రౌండ్ లూజ్ ఎంత ఉందో చూద్దాం. రెడీమేడ్ డ్రెస్సెస్ ఇస్తారు, ఇదేమో ఎటు అర్థం అవ్వదు. ఇక్కడికి వచ్చింది ఆమ్ రౌండ్ లూజ్. హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూద్దాం. మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నాను. హ్యాండ్ లూజ్ ఎగ్జాక్ట్లీ ఉంది. నడుము 2 ఇంచెస్ ఖర్చు పెట్టాను కదా, ఇలా పైకి పట్టుకోండి. 2 ఇంచెస్ ఖర్చు పెట్టాను కదా, ఆ ఖర్చు మందం తీసుకుంటున్నాను. 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని ఇక్కడ 2 ఇంచెస్కి మార్క్ చేసుకునే విధంగా ఇలా పెట్టేసేసి
ఇక్కడ ఫ్రిల్స్ డిస్టర్బ్ కాకుండా చూసుకోండి. ఫ్రిల్స్ డిస్టర్బ్ కాకుండా నడుము లూజ్ దాకా కుట్టేసాను కదా, ఇక్కడ నుంచి ఒక 4 ఇంచులు ఇట్లా పెట్టుకొని ఇక్కడికి 1 ఇంచుకి పెట్టండి. ఇక్కడ కొంచెం రఫ్ ఇచ్చేసుకొని ఫ్రంట్ పార్ట్ వదిలేసేసి లైనింగ్ వరకు కుట్టండి. ఇప్పుడు లోపల ఫ్రిల్స్ అంతా లోపలికనేసి లైనింగ్ పార్ట్ అనేది జాయిన్ చేసేయండి. ఓన్లీ లైనింగ్ జాయిన్ చేయండి. ఇప్పుడు యాజ్టీస్గా ఇటు సైడ్ కూడా ఒక కుట్ట వేస్తున్నాను. తర్వాత ఫ్రిల్స్ వచ్చాక ఫ్రిల్స్ వేసాక ఇంకో కుట్ట అనేది జాయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఫ్రిల్స్ లేకుండా ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఫ్రిల్స్ అనేది జిగ్జాగ్ చేపించి కింద ఫ్రిల్స్ అనేది జాయిన్ చేపించేస్తే ఫ్రాక్ అనేది ఫినిషింగ్ సూపర్గా అవుతుందన్నమాట. ఇప్పుడు చూడండి, మన ఫ్రాక్ అనేది ఇక్కడ దాకా రెడీ అయిపోయింది. కింద ఫ్రిల్స్ పెట్టేస్తే టోటల్గా రెడీ అయిపోతుంది. ఇదైతే జిగ్జాగ్ చేపించుకొని వచ్చి ఇవి ఉన్నాయి కదా, వీటిని జిగ్జాగ్ చేపించి ఈ మిగిలిన క్లాత్ అంతా జిగ్జాగ్ అయిపోయినాక జాయిన్ చేసేద్దాం. ఫ్రాక్కి ఫ్రిల్స్ జిగ్జాగ్ చేసాము, చూస్తున్నారు కదా, జిగ్జాగ్ 2 సైడ్స్ జిగ్జాగ్ చేపించాము. ఇప్పుడు మనము అక్కడక్కడ అతికేసుకున్నాం కదా, అతుకు చూసుకొని ఎటు ముందు ఎటు వెనక అనేది కన్ఫామ్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది మొదలెడతాను నేను. చూసారా, ఇది అతుకు, ఇది పైకి ఉంది అంటే ఇది ముందు మిర్రర్ వరకు వచ్చింది. ఈ ముందు పక్కది ఇలా ఇలా ఫ్రంట్కి అనుకుంటూ రావాలి. కరెక్ట్గా చూసుకోవాలి, లేకపోతే చాలా ఫ్రిల్స్ మళ్ళీ వేస్ట్ అయిపోతాయి. చాలా ఫ్రిల్స్ పెట్టాక ఏది ఫ్రంట్ ఏది బ్యాక్ అనేది అర్థం కాకుండా అయిపోద్ది. ఇట్లాంటివి చాలా జాగ్రత్తగా ఉండాలి, ఫ్రంట్ బ్యాక్ అనేది తీసేది. ఇప్పుడు ఇదే ఫ్రంట్గా ఇలానే ఎగ్జాక్ట్లీ తీసుకుంటున్నాను నేను. కొంచెం ఎవరి దగ్గర అటు ఇటు అయినా కానీ ఫ్రిల్స్ అన్నీ పెట్టుకుంటూ వెళ్ళాక అక్కడికి వెళ్ళాక అది బ్యాక్ ఇది ఫ్రంట్ అయిపోద్ది మళ్ళీ. ఓకేనా, ఇప్పుడు ఒక ఎండింగ్ తీసుకొని అసలు ఈ ఫ్రాక్కి ఈ ఎండింగ్ తీసుకొని ఇక్కడ నుంచి ఫ్రిల్స్ అనేది స్టార్ట్ చేసుకుంటున్నాను నేను. కొంచెం ఖర్చు వదిలేండి, తర్వాత జాయింటింగ్కి 1 ఇంచు మందం పైకి పెట్టండి. పాదం మందం అటు ఇటు కొంచెం వదిలేయండి. ఇప్పుడు ఫ్రిల్స్ అనేవి స్టార్ట్ చేద్దాం. చిన్ని ఫ్రిల్స్ కావాలన్నారు, ఎక్కువ కుచ్చుతో. చాలా టైం తీసుకుంటుందండి ఇలా ఫ్రిల్స్ పెట్టడానికి. ఇట్లా ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటూ స్లోగా కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా ఫ్రిల్స్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చిన్నగా కొంచెంగా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఫ్రెండ్స్, మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదండి. 500 వ్యూస్ ఉన్నా కానీ దాంట్లో 5 లైక్స్ కూడా ఉండట్లేదండి. కొంచెం లైక్ ఇచ్చి మన ఛానల్ని ప్రోత్సహించండి. మరిన్ని వీడియోస్ నేను మీకు హెల్ప్ఫుల్గా ఉండేటట్టు అంటే మీకు ఏ డౌట్ ఉన్నా కానీ క్లియర్ చేసుకుంటూ నేను వీడియోస్ తీస్తాను. ఇక్కడ పాదం కూడా మనం కుర్చీ పెట్టేటప్పుడు పాదం లేపుకుంటూ పాదం రెడీగా పెట్టుకోండి లేపడానికి. కుర్చీ వెనక కుర్చీ పెట్టడానికి పాదం దగ్గర
ఇలా సెట్ చేసుకోండి. ఇలా దొబ్బితే చాలా ఈజీగా అనిపిస్తుంది. ఇలా దొబ్బుకుంటూ అంటే ఇలా తోస్తూ ఫ్రిల్స్ పెట్టడానికి ట్రై చేస్తున్నాను. నేను కూడా ఇంతవరకు ఎప్పుడు ట్రై చేయలేదు. ఎప్పుడు ఫ్రిల్స్ మాడపెట్టుకుంటూనే పెట్టేదాన్ని. ఇప్పుడు ఫస్ట్ టైం ఇలా తోస్తూ ట్రై చేస్తున్నాను. నాకు కంఫర్ట్గా అనిపిస్తుంది. చాలా వర్క్ కూడా ఈజీగా అయిపోతుంది అనిపిస్తుంది. మీకు కూడా ఇలా ట్రై చేయండి. ఇక్కడ చూస్తున్నారా, ఈజీ వేలో కూడా పట్టుకోవడానికి నేను చెప్తాను. ఈ ఫింగర్ వచ్చేసి దీని మీద ఉండాలి. ఈ ఫింగర్ వచ్చేసేసి ఇట్లా దొబ్బడానికి తొయ్యడానికి ట్రై చేయండి. చాలా ఈజీగా అయిపోతున్నాయి ఫ్రిల్స్ పెట్టడం. ఇలాగా నేను ఒక ఛానల్లో టిప్గా చూశాను. ఇది నిజంగా వర్కౌట్ అవుతుందా లేదా అనుకున్నాను. వర్కౌట్ అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి. కాకపోతే ఆ ఛానల్లో ఈ వేలో ఈ ఫింగర్ ఇలా అలా అనేసి ఏం చెప్పలేదు. నేను ట్రై చేశాను ఇలాగా. ఫస్ట్ ఇలా చెప్పారు వాళ్ళు. ఇలా ట్రై చేస్తే ఈ కింద క్లాత్ కూడా కదులుతుంది. ఈ కింద క్లాత్ కదులుతుంటుంటే మనకి కంఫర్ట్ లేదు. నాకు ఇప్పుడు అంటే మనకి తెలుస్తుంది కదా, కుట్టేటప్పుడు అర్థమవుతూ ఉంటుంది. ఎవరికైనా సరే కుట్టేటప్పుడు ఎలా ఉంటే కంఫర్టో అర్థమైపోతుంది అన్నమాట. ఓకేనా? ఎవరి కంఫర్ట్ వాళ్ళు ఎత్తుక్కుంటే బెటర్ కదా. ఇప్పుడు నాకు ఇలా కంఫర్ట్గా అనిపించింది. ఇంక ఇలా కుట్టేస్తున్నాను నేను. అసలు కుర్చీ పెట్టడం కన్నా ఇది చాలా ఈజీగా అనిపిస్తుంది. కానీ స్లోగా పాదం అనేది స్లోగా మెయింటైన్ చేయండి. మోటార్ అనేది చాలా స్లోగా మెయింటైన్ చేయండి. చాలా స్లోగా మెయింటైన్ చేస్తూ కుర్చీలు అనేది స్టెప్ బై స్టెప్ ఇలా తోస్తూ ఉండండి. మనం వర్క్ని ఈజీగా చేసుకోవడానికి ట్రై చేయాలి. ఎప్పుడైనా సరే ఏదైనా ఈజీ వేలో ఎత్తుక్కోవాలి. మనకి ఎప్పుడైనా ఏదైనా యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ టిప్స్ దొరికితే ఎమ్మటే ఫాలో అయిపోండి. ఒకవేళ మీకు అంత లేకపోతే ట్రై చేయండి. వర్కౌట్ అవుద్దా లేదా అనేసి ట్రై చేయండి. ట్రై చేస్తే అప్పుడు మనకి వర్కౌట్ అవుతే కనుక మనకి ప్లస్సే కదా. ఒకవేళ వర్కౌట్ కాకపోతే కొంచెం కుట్టు అనేది పోతుంది. మళ్ళీ కుట్లిప్ప తీసుకొని కుట్టుకోవచ్చు. కానీ ట్రై చేస్తే ఇదిగోండి ఇలా కొంచెం ఈజీ మెథడ్ దొరికే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నాకు ఈ టిప్ దొరికింది. కొంచెం ఈజీ అనిపిస్తుంది. అలా టిప్ దొరకగానే ఆ టిప్ అనేది ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. కొన్ని ఫెయిల్ అవుతాయి. నిజంగానే వాళ్ళు చెప్పినట్టు ఉండదు. కొన్ని కావాలని చెప్తారు వ్యూస్ కోసం. కానీ కొన్ని దొరుకుతాయి. అందుకనేసి ఏది కూడా వదిలేయకుండా ట్రై చేసామనుకోండి, వర్కౌట్ అయితే మన గుడ్ లక్. వర్కౌట్ కాకపోతే ఇంకా దాన్ని వదిలేసేయచ్చు అక్కడికి. స్టెప్ బై స్టెప్ ఫ్రిల్ పెట్టే బదులు ఇలా తోయడం చాలా ఈజీగా అనిపిస్తుంది. కానీ క్లాత్ ఎక్కువ పట్టేస్తుందేమో, చూడాలి క్లాత్ ఎంత పట్టిద్దో. ఇది తోయడం కూడా స్టెప్ బై స్టెప్పే వస్తుంది. ఫ్రిల్ బై ఫ్రిల్ లానే వస్తుంది. ఏం ఫ్రిల్లా రావట్లేదు అనుకోవద్దు. ఇది చూడండి, ఇలా ఫ్రిల్లానే వస్తుంది. కాకపోతే చాలా చిన్న ఫ్రిల్స్ లాగా. బాగా చిన్న ఫ్రిల్స్ అన్నమాట. మనం మడతెట్టి చేస్తేనేమో బాగా పెద్ద ఫ్రిల్స్ లాగా ఉంటుంది. ఇదైతే చిన్న ఫ్రిల్ లాగా. ఇలా చాలా చిన్నగా పాదం అనేది అంటే కుట్టు అనేది చిన్నగా, మోటార్ అనేది చిన్నగా చూడండి. కుర్చీ అనేది ఎంత నీట్గా వస్తుందో, ఎంత ముద్దుగా వస్తుందో. ఓకేనా? అలానే మొత్తం పెట్టేద్దాం. ఇలా అయితే కొంచెం తొందరగా అవుతుంది నాకు. ఫ్రెండ్స్, ఫ్రిల్స్ అనేది ఇలా మనం కుట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి.
ఇలా దొబ్బుకుంటూ ఇలా తోసుకుంటూ కుట్టడం వల్ల చాలా ఈజీగా అయిపోతుంది. ఈ టిప్ మీకు కూడా నచ్చితే పాటించండి. కొంచెం కూడా సెట్ చేసేద్దాం. ఇంకా ఓవర్గా తోసేసినా మళ్ళీ వెనక్కి తన్నేస్తుంది. పాదంలో పట్టే అంతే తోయండి. చూడండి, లాస్ట్కి వచ్చేసరికి ఉన్న క్లాత్ మొత్తం కంప్లీట్ చేసేస్తున్నాను. ఇక్కడ చూసారా, ఎగ్జాక్ట్లీ సరిపోయింది ఫ్రాక్కి మనకి. ఒకసారి ఎండింగ్లో ఇలా పాదం వేసేసుకొని ఇలా ఈ రెండు జాయిన్ చేసేస్తున్నాను. అది కూడా రివర్స్లో. ఇలా రివర్స్ తీసుకొని ఈ రెండు జాయిన్ చేసేస్తున్నాను. ఈ రెండు ఇలా జాయిన్ చేసేస్తున్నాను ఫ్రిల్స్కి. ఫినిషింగ్ అనేది ఇలా జాయిన్ చేసేసి దీనికి ఒకసారి పాదం లేపేసుకొని ఈ ఫ్రిల్స్ దగ్గర కూడా కొంచెం గ్యాప్ వచ్చింది, ఫినిషింగ్ అనేది ఇస్తాను. అవసరం లేదు అసలు అయితే, కాకపోతే డౌట్ అనిపిస్తే ఇలా రఫ్ చేసేస్తా. ఫినిషింగ్కి రఫ్ చేసేస్తున్నాను, అది కూడా అవసరం లేదు. అంతేనండి, ఫ్రిల్స్ కుట్టడం అనేది చాలా ఈజీ అన్నమాట. ఇలా టిప్స్ దొరికినప్పుడు టిప్స్ని పాటించండి, చాలా ఈజీగా ఉంటుంది మీకు కూడా. ఇప్పుడు ఈ ఫ్రిల్స్ అనేది నాకు టిప్ దొరికింది కదా, ఆ టిప్ని నేను ఈరోజే ఫస్ట్ టైం పాటించాను. నాకు బాగా కంఫర్ట్గా అనిపించింది. అలాంటి టిప్స్ ఎక్కడైనా మీకు యూట్యూబ్లో దొరికితే ఖచ్చితంగా ఫాలో అయిపోండి. ఫ్రిల్స్ అనేది మనది అయిపోయింది. చూసారా ఎంత కుచ్చిగా, ఎంత నీట్గా ఫ్రిల్స్ బాగున్నాయి కదా. ఇట్లా తోసుకుంటూ నిండుగా ఫ్రిల్స్ అనేది అయిపోయింది. ఇక్కడ మన